జనరల్గా ట్రాక్టర్ నడపడం చాలా కష్టం. వెనకాల ట్రాలీ ఉంటే మరింత జాగ్రత్తగా నడపాలి. అలాంటిది అసలు డ్రైవర్తో పని లేకుండా ట్రాక్టర్ దానంతటా అదే నడిస్తే ఇక రైతుకు అంతకంటే హాయి ఏముంటుంది. పొలంలో ట్రాక్టర్తో దుక్కు దున్నేటప్పుడు రైతులకు నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇది శతాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ట్రాక్టర్పై రైతు కూర్చొని డ్రైవ్ చేసే అవసరమే లేకుండా ట్రాక్టర్ దానంతటా అదే దుక్కి దున్నేస్తే రైతుకి ఎంతో మేలు. బారో సిటీలో నివసిస్తున్న యోగేష్ డ్రైవర్ సహాయంతో నడిచే ట్రాక్టర్లో మార్పులు చేసి ఈ గంత సాధించాడు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యోగేష్కి ఓ రోజు కాల్ వచ్చింది. నాన్నకు ఆరోగ్యం బాలేదు, అర్జెంటుగా నువ్వు ఊరికి రా అన్నారు. హడావుడిగా ఊరెళ్ళాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ మరోవైపు పొలం పనులు చేయాల్సి వచ్చింది. దాదాపు 2 నెలల పాటు ట్రాక్టర్తో పనులు చేశాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. మనం డ్రైవర్లెస్ కార్లను చూస్తున్నాం, అలాంటప్పుడు డ్రైవర్లెస్ ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అలా రిమోట్ కంట్రోల్తో నడిచే ట్రాక్టర్ని తయారు చేశాడు. జస్ట్ 2000తో ప్రయోగం ప్రారంభించాడు యోగేష్. తన ఉద్దేశాన్ని యోగేష్ తండ్రికి చెప్పినప్పుడు పెద్దాయన సరే అంటూ 2000 ఇచ్చారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో ముందు నాకు చూపించి అన్నారు. నువ్వు చెప్పింది సాధ్యమే అనిపిస్తే అప్పుడు మరింత డబ్బు ఇస్తాను అన్నారు. దాంతో 2000 పెట్టి కొన్ని రకాల పరికరాలు కొన్నాడు. వాటిని ఉపయోగించి ట్రాక్టర్ను ముందుకు వెనక్కి రిమోట్తో కదిలించి చూపించాడు. యోగేష్ చెప్పినది సాధ్యమని గ్రహించిన తండ్రి తన బంధువుల దగ్గర 50,000 అప్పు చేసి కొడుకిచ్చాడు. దాంతో యోగేష్ తన కళ నిజమయ్యేలా పూర్తి స్థాయి పరికరాలతో మంచి రిమోట్ కంట్రోల్ తయారు చేసుకుని ట్రాక్టర్ను అన్ని రకాలుగా రిమోట్తో నడిచేలా చేశాడు. ట్రాక్టర్ ఎలా వెళ్తుందో వీడియోలో చూడండి. రిమోట్ కారణంగా రైతులకు డ్రైవర్లెస్ ట్రాక్టర్ ఎంతో మేలు చేస్తుంది. డబ్బు సమయం ఆదా అవుతుంది. అనారోగ్య సమస్యలు లేకుండా మేలు జరుగుతుంది. అందుకే ఈ ట్రాక్టర్ను చూసి స్థానికులు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యోగేష్ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని చేయాలనుకుంటున్నాడు. ఇలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తే వీరు మరింతగా అభివృద్ధి చెందుతారు. రైతులకు దేశానికి ఎంతో మేలు చేస్తారు. యోగేష్ లాంటి ప్రతిభావంతులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం గుర్తించి వీరిని సరైన మార్గంలో కనుక తీసుకెళ్ళినట్లయితే భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజీ రంగంలో రైతులకు కూడా చాలా మేలు చేసిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం ద్వారా మరింత మందికి చేరువవుతుంది. నా ఛానల్ మొదటిసారి చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంతో నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే.